ఈరోజు మనం సైకాలజీలో కొత్త చాప్టర్ చూద్దాం. ఇది లాస్ట్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్. అసెస్మెంట్, లెర్నింగ్ అసెస్మెంట్. అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ అంటే ఏంటో చూద్దాం మనము. అంటే ఇది చాలా చాలా సింపుల్. ఇందులో కొన్ని పదాలు మనకు తెలిస్తే ఈ చాప్టర్ మొత్తం అర్థమైపోద్ది. మెజర్మెంట్, ఎవల్యూషన్, అసెస్మెంట్. ఒకసారి మనం అసెస్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఈ చాప్టర్ పేరు లెర్నింగ్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఉంది డెఫినేషన్. అసెస్మెంట్ అంటే ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి. అసెస్మెంట్ అంటే ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం అంటే లెర్నింగ్ మధ్యలో ఇది యూజ్ అవుద్ది అనమాట. లెర్నింగ్ మధ్యలో అంటే ఏంటంటే పిల్లడు ఏదైనా చదువుతున్నప్పుడు వాడి ఎంతవరకు వాడికి అర్థమైంది అంటే వాడి యొక్క ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడం, వాడికి ఎంతవరకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే మనం అందులో ఇంటర్ప్రిటింగ్ అంటే కలెక్ట్ చేసుకోవడం, అంటే వాడిని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమేం చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రికార్డింగ్, వాడి యొక్క అబ్జర్వ్ చేసి రికార్డ్ చేయడం. యూజింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పీపుల్. పీపుల్ అంటే పిల్లలు, పీపుల్స్ అంటే పిల్లలు. రెస్పాన్స్ టు ద ఎడ్యుకేషనల్ టాస్క్ అంటే ఒక ముక్కలో చెప్పాలంటే లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఏదైతే యూజ్ అవుద్దో దాన్ని మనం అసెస్మెంట్ అంటాం. అంటే అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అసెస్మెంట్లు త్రీ టైప్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి అసెస్మెంట్ ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడం. ఇప్పుడు అసెస్మెంట్లో త్రీ టైప్స్ ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, డయాగ్నోస్టిక్. ఫార్మేటివ్ అంటే ఏంటంటే డ్యూరింగ్ అంటే మధ్యలో, టీచింగ్ ప్రాసెస్ మధ్యలోది అసెస్మెంట్. అంటే వాడికి ఎంతవరకు అర్థమైంది టీచింగ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ క్లాస్ చెప్పిన మధ్యలో మనం ముందు చెప్పింది ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడమే ఫార్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే లాస్ట్లో ఎగ్జామ్ పెడతాం కదా, వాడికి రిజల్ట్ వస్తే అది సమ్మేటివ్ అసెస్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ టూ టైప్స్ జరుగుతాయి. ఒకటి ఎస్ఏ, ఎఫ్ఏ అని జరుగుతుంది. ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్స్. ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే అంటే వాళ్ళకి నవంబర్లో, అక్టోబర్లో ఇలాగా. అంటే ఏంటంటే లైక్ మధ్యలో వాడు ఎంత తెలుసుకోవడానికి పెట్టిన ఎగ్జామ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే యాన్యువల్ ఎగ్జామ్స్, ఆడికి లాస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా సమ్మేటివ్ అసెస్మెంట్. డయాగ్నోస్టిక్ అంటే ఏంటంటే ఒక ముక్కలో చెప్పాలంటే డయాగ్నోస్టిక్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మనకు బాగాలేకపోతే అది ఏ జ్వరం వచ్చింది అని తెలుసుకోవడాన్ని ఆ ప్రాసెస్ని డయాగ్నోస్టిక్స్ అంటాం అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటంటే ఐడెంటిఫై ద లెర్నింగ్ డిఫికల్టీస్ అండ్ లెర్నింగ్ గ్యాప్స్. అంటే ఏంటంటే ఆడి ఎక్కడ డిఫికల్ట్ అవుతుంది అని తెలుసుకోవడాన్ని మనం డయాగ్నోస్టిక్స్ అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బాగాలేకపోతే ఏం బాగలేదని, ఎంత టైఫాయిడ్, మలేరియా ఏం బాగాలేదని అవి తెలుసుకోవడం కదా. ఇక్కడ కూడా డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటంటే ఎక్కడ చాలా కష్టమైపోతుండో, ఎక్కడ లెర్నింగ్ గ్యాప్స్ వస్తున్నాయి, అవన్నిటి కూడా మనం అన్నిటినీ మనం ఏంటంటే డయాగ్నోస్టిక్స్ అంటే టెస్ట్ చేయడం ఒక ముక్కలో చెప్పాలంటే. నేను చెప్పాను అసెస్మెంట్ అంటే ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసేదే అసెస్మెంట్. అసెస్మెంట్స్ మొత్తం త్రీ టైప్స్. ఒకటి ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇంకోటి సమ్మేటివ్ అసెస్మెంట్, ఇంకోటి డయాగ్నోస్టిక్స్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మధ్యలో జరిపేది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం చెప్పిన మధ్యలో, క్లాస్ మధ్యలో, లేకపోతే ఒక సంవత్సరం మధ్యలో వాడికి ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడమే. ఎగ్జాంపుల్కి ఏంటంటే మనము అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో మనం ఏదైనా కొన్ని క్లాసులు చెప్పిన తర్వాత వాడికి క్లాసులు ఎంతవరకు అర్థమైనాయి అని గురించి తెలుసుకోవడం. ఆ లెర్నింగ్ ప్రాసెస్ని తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేది మధ్యలో, డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అది ఫార్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను ఎట్ ది ఎండ్ అంటే యాన్యువల్ ఎగ్జామ్స్లో వాడికి ఎన్ని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 500 అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి, అంటే ఎంత బాగా చదివాడు, ఆడి పెర్ఫార్మెన్స్ మనం సమ్మేటివ్ అసెస్మెంట్ వరకు కొలుస్తాం. డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటంటే జస్ట్ ఫైండ్ అవుట్ చేయడం, ఎక్కడ ఏం తప్పులు చేస్తాడో, జస్ట్ వాడి యొక్క ప్రాసెస్ని. ఇక్కడ ఎవల్యూషన్ అంటే ఏంటంటే లైక్ ఇక్కడ ఎవల్యూషన్ అంటే ఏంటంటే జడ్జిమెంట్. ఇక్కడ కూడా ఎవల్యూషన్ అంటే ఇక్కడ సమ్మేటివ్ అసెస్మెంట్, ఎవల్యూషన్ ఒకే అర్థాన్ని వస్తాయి. ఎవల్యూషన్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ అంటే ఏంటంటే వచ్చిన రిజల్ట్, ఫైనల్లో వచ్చిన రిజల్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే ఎవల్యూషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ that uses the data gathering from the product and the process by means measurement and techniques. అంటే ఇది ఒక మెజర్మెంట్ టెక్నిక్. ఎవల్యూషన్ అంటే ఏంటంటే జడ్జిమెంట్ అంటే ఏంటంటే వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆడి ఎంత పెర్ఫార్మెన్స్ చేశాడో, దాన్నే మనము ఎవల్యూషన్ అంటాం. ఎవల్యూషన్ అంటే ఒక ముక్కలో చెప్పాలంటే లాస్ట్లో వచ్చిన ప్రోడక్ట్ అంటే లాస్ట్లో వచ్చిన మార్క్స్. లైక్ సమ్మేటివ్ అసెస్మెంట్ టైపే, రెండలు ఒకే విధమైన అర్థాన్ని వస్తాయి.
జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ ఇంకో మెజర్మెంట్ అంటే నేను చెప్పలేదు. మెజర్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టెస్ట్, స్లిప్ టెస్ట్ అంటాం కదా మనం, ఒక 10 మార్కులు పెట్టిన టెస్ట్, 20 మార్కులు పెట్టిన టెస్ట్. ఎనీ ప్లానెడ్ సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ టాస్క్స్ యూజ్ టు అబ్టైన్ అబ్జర్వేషన్స్ కెన్ బి టర్మ్డ్ యాజ్ టెస్ట్. అంటే ఒక ప్లానెడ్గా మనం ఏదైనా పెడితే దాన్ని మనం టెస్ట్ అంటాము. మెజర్మెంట్ అంటే ఏంటంటే అంటే జస్ట్ స్కోరు, ఆడికి ఎంతవరకు ఆడికి మార్క్స్ వచ్చాయి, అది ఒక స్కోర్ అనమాట. అంటే న్యూమరికల్ వాల్యూ అనమాట. న్యూమరికల్ వాల్యూ ముందుకెళ్తే చాలా నీట్గా అర్థమవుద్ది. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మెజర్మెంట్ అంటే న్యూమరికల్ వాల్యూ. న్యూమరికల్ వాల్యూ అంటే ఏంటంటే వాడికి 10కి ఎన్ని మార్కులు వచ్చాయి, అదే మెజర్మెంట్. ఇక్కడ నేను ఈ చాప్టర్ ఏంటంటే అసెస్మెంట్ అని చెప్పిన. అసెస్మెంట్ అంటే ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసేదాన్నే అసెస్మెంట్ అంటాం మనము. అసెస్మెంట్స్ మొత్తం 3 టైప్స్: ఫార్మేటివ్, సమ్మేటివ్, డయాగ్నోస్టిక్స్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే డ్యూరింగ్ ది అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మధ్యలో మనం చేసేదాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే లాస్ట్లో వచ్చిన ప్రోడక్ట్. ఎవల్యూషన్ అంతా కూడా ఆల్మోస్ట్ అదే అర్థం వస్తుంది. డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటంటే లైక్ మనము తెలుసుకోవడం ఆడికి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనుకుని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ మెజర్మెంట్, అసెస్మెంట్ ఈ అన్నిటికి కలిపి మనం ఎవల్యూషన్ అంటాం. ఇక్కడ అంటే ఎవల్యూషన్ అంటే ఏంటంటే మెజర్మెంట్ అంటే ఓన్లీ క్వాంటిటీ, అది మార్క్స్ ఎన్ని వచ్చాయి. అసెస్మెంట్ అంటే క్వాలిటీ, ఆ రెండు కలిపి మనకి ఏమొస్తుంది, ఎవల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి it is used to monitor the learning process during the instruction. అంటే ఫార్మేటివ్ అంటే డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్, అంటే మధ్యలో ప్రాసెస్, అంటే నేర్చుకుంటున్న మధ్యలో చేసేదాన్ని, అంటే పెట్టే ఎగ్జామ్ని లేకపోతే తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే ఫార్మేటివ్ అంటాం. సమ్మేటివ్ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది కోర్స్ అంటే లైక్ లాస్ట్లో ఎగ్జామ్స్ వచ్చిన రిజల్ట్. డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటంటే స్ట్రెంగ్త్, వీక్నెస్ తెలుసుకోవడం, అడిగి ఎక్కడ స్ట్రెంత్ ఉంది, ఎక్కడ వీక్నెస్ ఉంది. అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ తెలుసుకోవడం మనం డయాగ్నోస్టిక్స్ అంటాము. ఇక్కడ ఇంకోటి ఏంటి, పర్పస్ ఆఫ్ ఎందుకు మనం అసెస్మెంట్ చేయాలి. ఇక్కడ ఎస్ఎస్టీ అని రాశాను నేను, అంటే ఎస్సీఎస్ డెవలప్మెంట్లో ఈ సైడ్ హెడ్డింగ్తో మనకు సిలబస్ ఉంది. ఈ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ అని సిలబస్లో ఉంది కాబట్టి అది టిక్ చేసి ఓన్లీ మనం ఇవి చదివి సరిపోద్ది. ఎస్ఎస్టీ అని ఉన్నది. వాట్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెర్న్డ్ అంటే అసెస్మెంట్ ఎందుకు చూపిస్తామంటే అవుట్కమ్, అంటే ఎంత నేర్చుకోండో. ద వే ఆఫ్ స్టూడెంట్ లెర్న్ ఏ విధంగా నేర్చుకోండు. ద అప్రోచెస్ టు లెర్న్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆర్ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కోర్స్ అంటే ఏంటంటే ముందు, మధ్యలో, ఇంకోటి ఏంటంటే అట్ ది ఎండ్ అంటే లాస్ట్లో ఏ విధంగా అప్రోచ్ అయ్యాడు వాడు, అంటే ఏ విధంగా నేర్చుకోవడానికి ట్రై చేశాడు. మెయిన్లీ ఇప్పుడు అసెస్మెంట్ మెయిన్లీ ఫోకస్ క్వాలిటీ ఆస్పెక్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసెస్మెంట్ అనేది క్వాలిటీ, అంటే ఏ విధంగా మనం అడిగి నేర్పిస్తే ఆడి ఇంప్రూవ్ అవుతాడు. లైక్ ఇది క్వాలిటేటివ్ అంటే క్వాలిటేటివ్ అర్థమైనట్టుంది. అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్. అసెస్మెంట్ అంటే ఒక ప్రాసెస్ ఓరియంటెడ్, ఇది ఫీడ్బ్యాక్ ఓరియంటెడ్. అంటే ఏంటంటే ఒక ముక్కలో చెప్పాలంటే అసెస్మెంట్ అనేది ప్రెజెంట్ వాడికి ఎంత ఉంది నాలెడ్జ్, మళ్ళీ ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్, అదే అసెస్మెంట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ వాడికి నాలెడ్జ్ ఎంత ఉంది, ఫ్యూచర్కి ఏ విధంగా ఇంప్రూవ్మెంట్, ఈ రెండు కలిపి అసెస్మెంట్. అదనమాట అసెస్మెంట్ అంటే. అసెస్మెంట్ అంటే ఎవల్యూషన్ ప్లస్ ఇంప్రూవ్మెంట్. అంటే మనం టెస్ట్ చేస్తాము వాడికి, ప్లస్ అది ఇంప్రూవ్మెంట్ గురించి కూడా ట్రై చేస్తాము. ఎవల్యూషన్ అంటే మూల్యాంకనం, ఒక ముక్కలో చెప్పాలంటే పేపర్లో కరెక్షన్ చేసి వాడు మార్కులు అని వచ్చి చెప్పడం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అసెస్మెంట్కి ఎవల్యూషన్కి తేడా నేను ఆల్రెడీ చెప్పాను. అసెస్మెంట్ అంటే ఏంటంటే ప్రాసెస్. అసెస్మెంట్ అంటే ప్రెజెంట్ అటైన్మెంట్. అంటే ప్రెజెంట్ అటైన్మెంట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ వాడికి ఎంత నాలెడ్జ్ ఉంది, ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్. అసెస్మెంట్ అంటే ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే కలెక్టింగ్, అంటే అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కలెక్టింగ్, రివ్యూయింగ్, అంటే అది ఎంత నాలెడ్జ్ ఉందో కలెక్ట్ చేయడము, రివ్యూ చేయడము, మళ్ళీ యూజింగ్ దాట్ టు పర్పస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనం చేయడం, ఇంప్రూవ్మెంట్ కూడా మనం ట్రై చేయడం. ఇది ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే వాడికి ఎంతవరకు తెలుసుకోండో వాడు మనకు చెప్తాడు అనమాట, అదే ఫీడ్బ్యాక్. ఇదేంటంటే ఈ జడ్జిమెంట్. ఎవల్యూషన్ అంటే ఏంటంటే లాస్ట్లో అడిగి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది జడ్జిమెంట్ అనమాట. జడ్జిమెంట్ అంటే ఫైనల్ 500కి 450 వచ్చాయి, అది జడ్జిమెంట్ అనమాట ఓన్లీ. ఇంకోటి ఈ ప్రాసెస్ ఓరియంటెడ్, ప్లేస్ అటెన్షన్ టు ద టీచర్. అంటే ఇక్కడ టీచర్ పని ఉంటుంది,
లెర్నర్ కూడా అటెన్షన్గా ఉండాలి. అంటే మనం కూడా ఎంతవరకు నేర్చాడో చూడాలి, వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి మనం ట్రై చేయాలి. ఇదేంటంటే ప్రొడక్ట్ ఓరియంటెడ్, అంటే ఓన్లీ ఆడికి ఎంత స్కోర్ చేశాడు, ఫోకస్ ఆన్ ఫైనల్ అవుట్కమ్ ఫైనల్గా ఆడు ఎన్ని మార్క్స్ తెచ్చాడు. అసెస్మెంట్ యూజువలీ డన్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి పిల్లడు నేర్చుకోవడం స్టార్ట్ చేసిన నుంచి వాడు ఎంతవరకు నేర్చుకోండు, వాడికి ఏ విధంగా ఇంప్రూవ్ చేయడం, ఇవన్నిటి కూడా మనం చూస్తాం, ఫోకస్ చేస్తాం. కానీ ఇదేంటంటే ఇది ఎట్ ది ఎండ్ ఇంకోటి ఏంటంటే ర్యాంకింగ్ గ్రేడింగ్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఫైనల్ ప్రోడక్ట్. ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ఫైనల్గా వచ్చిన రిజల్ట్ అనమాట ఇది ఇంప్రూవ్ చేయడానికి వాడికి ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకుని మళ్ళీ ఇంప్రూవ్ చేయడమే అసెస్మెంట్. ఇది ఫీడ్బ్యాక్ ఓరియంటెడ్. ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే ఒక ముక్కలో చెప్పాలంటే దీనికి అర్థము, మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకో, వెళ్ళిన తర్వాత ఏదైనా మనం కొన్నాము, కొన్ని తర్వాత మనకు నచ్చింది మనం తీసుకున్నాము, కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత షాప్ కూడా మనకు అడిగాడు అనుకో, ఏమని అంటే ఎలా ఉంది వస్తువు కొన్నది అంటే మనం చెప్పాం, మనం బాగుంది అని చెప్పాం, అదే ఫీడ్బ్యాక్ అనమాట. అంటే కస్టమర్ నుంచి తెలుసుకోవడం, అంటే ఏ విధంగా ఉంది అనుకుని, అది ఫీడ్బ్యాక్. ఎవరు అమ్మినవాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఫీడ్బ్యాక్ ఓరియంటెడ్, మనం తెలుసుకోవాలా, ఎవరు టీచర్స్ తెలుసుకోవాలా, పిల్లలకి ఎంతవరకు అర్థమైంది, వాడు ఎంతవరకు ఉన్నాడు, మనం చెప్పింది ఎంతవరకు అర్థమైంది, మనం ఏ విధంగా అడిగి ఇంప్రూవ్ చేయగలము. ఇంకోటి ఏంటంటే ఇదేంటిది అచీవ్మెంట్, ఇది ఏంటంటే వాడు ఎంతవరకు అచీవ్ చేశాడు, వాడికి ఎంతవరకు మార్క్స్ వచ్చాయి, అది నార్మల్గా ఏంటంటే అది ఎవల్యూషన్ అంటే ఫైనల్ ప్రాసెస్. అసెస్మెంట్ అంటే ఎవల్యూషన్ అంటే ఫైనల్ ప్రొడక్ట్. అసెస్మెంట్ అంటే ప్రాసెస్ అంటే అడిగి ఎంతవరకు వచ్చింది, మనం ఇంకేం చేయగలిగి ఇంప్రూవ్ చేయగలం. నేను చెప్పాను ఆల్రెడీ అసెస్మెంట్లో 3 టైప్స్ అని చెప్పాను, ఫార్మేటివ్, సమ్మేటివ్, ఇంకోటి డయాగ్నోస్టిక్స్. అంటే ఏంటంటే ఫార్మేటివ్ అంటే ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్కే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ఇది ఎగ్జామ్లో పడుతుంది. అసెస్మెంట్ ఫర్ అంతే ఫార్మేటివ్ ఇలా గుర్తుంచుకోవడమే. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్కి ఇంకో పేరు ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. అంటే ఏంటి డ్యూరింగ్ అనమాట, అంటే డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్. అంటే ఏంటంటే ఒక ముక్కలో చెప్పాలంటే టీచింగ్లో మధ్యలో జరుగుతుంది అనమాట. ఇదండి ఫీడ్బ్యాక్ ఓరియంటెడ్. వాడికి ఎంత అర్థమైందో మనకు చెప్తాడు వాడు, అని బట్టి మనం ముందుకు వెళ్దాం వాడికి ఇంప్రూవ్ చేయడానికి. అదే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే అదే సమ్మేటివ్ అసెస్మెంట్కి ఇంకో పేరు ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ద అంటే ఇది జస్ట్ జడ్జ్మెంట్ అనమాట, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి లాస్ట్కి మనం ఎంత తెలుసుకున్నది. అసెస్మెంట్ యాజ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ అంటే వాడుకోడు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం, అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే ఏంటంటే వాడు చెక్ చేసుకోవడం నాకు ఎంత వచ్చిందని. స్టూడెంట్స్ బికమ్ అవేర్ ఆఫ్ దేర్ ఓన్ నాలెడ్జ్, ఓన్ లెర్నింగ్ అంటే ఏంటంటే వాడు నేను ఎంతవరకు చదువుకున్నాను, నాకు ఎంతవరకు వచ్చు అని చెప్పుకోవడమే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ లాస్ట్లో వచ్చిన ప్రోడక్ట్, వాడికి వచ్చిన మార్క్స్. అసెస్మెంట్ ఫార్ లెర్నింగ్ అంటే వాడికి ఎంతవరకు వచ్చో తెలుసుకొని వాడికి ఇంప్రూవ్ చేయడం అనమాట, అదే డ్యూరింగ్ అనమాట. ఈ 3. ఇంకోటి ఏంటంటే డయాగ్నోస్టిక్స్. ఆల్రెడీ నేను చెప్పాను, డయాగ్నోస్టిక్స్ అంటే జస్ట్ చెక్ చేయడం అది ఎక్కడ లోపం ఉంది వాడిలో. డయాగ్నోస్టిక్స్ ఎవల్యూషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ యూనిట్. అంటే ప్రతి ఒక చిన్న యూనిట్ పెట్టిన తర్వాత ద కాజ్ ఆఫ్ పూర్ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఎందుకు వాడు పూర్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు, వాడిలో లోపం ఏంటి అని మనం డయాగ్నోస్టిక్స్ చేయడం. డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటంటే వాడి లోపాన్ని వెతకడం. ఒక ముక్కలో చెప్పాలంటే వాడి లోపాన్ని వెతకడమే డయాగ్నోస్టిక్స్. రెమిడియల్ అంటే ఏంటంటే డయాగ్నోస్టిక్స్ వాడి లోపాన్ని గుర్తించడము, ఆ లోపానికి మనము సాల్వ్ చేయడం, అంటే ఏ విధంగా ఆ లోపం మొత్తం పోద్ది, అదే రెమిడీ అంటే ఏంటంటే దెబ్బ తగిలిపోతే మనం మందు వేస్తామో అది రెమిడీ. యాక్చువల్గా నీకు రెమిడీ అంటాం, సేమ్ అంతే. ఇది దెబ్బ తగిలినట్టు మనం గుర్తించడం సొల్యూషన్, అందుకే రెమిడియల్ టీచింగ్ అంటాం. ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లెర్నర్స్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ విత్ ద నెసరీ హెల్ప్. మనం నెసరీ హెల్ప్ చేయడం పిల్లలకి అండ్ గైడెన్స్ ఇవ్వడం, ఇదే రెమిడియల్ టీచింగ్. ఇక్కడ మనం 5 నేర్చుకున్నాము. ఫార్మేటివ్ అని నేర్చుకున్నాము, ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇంకోటి ఏంటంటే డయాగ్నోస్టిక్స్, ఇంకోటి రెమిడియల్ నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఉంది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ నేర్చుకున్నాం. ఫార్మేటివ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూరింగ్ అంటే స్టార్ట్ చేసిన నుంచి, అంటే చదవడం స్టార్ట్ చేసిన నుంచి వాడికి ఎంత వచ్చు, మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలము వాడికి కనుక్కొని మనం మధ్య ఇన్వాల్వ్ అవుతుండి ఇవన్నీ కూడా చెప్పడము ఫార్మేటివ్ అసెస్మెంట్. అంటే
డ్యూరింగ్ ఇది ఫీడ్బ్యాక్ ఓరియంటెడ్. వాడు మనకు చెప్తాడు ఎంతవరకు నీకు అర్థమైందని. సమ్మేటివ్ అంటే ఏంటంటే లాస్ట్లో వచ్చిన మార్క్స్, వాడి పెర్ఫార్మెన్స్ ఎంత వచ్చింది అది. ఇంకోటి ఏంటంటే దానికే మనము అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్కి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటాం, సమ్మేటివ్కి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటాం మనము. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే ఏంటంటే వాడి కూడా తెలుసుకోవడం, అంటే నా పరిస్థితి ఎక్కడ వరకు ఉంది, నా చదువు ఎక్కడ వరకు ఉంది అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అదే సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ మనం ఏంటంటామంటే సెల్ఫ్ అసెస్మెంట్ అంటాం. ఇంకోటి ఏంటంటే డయాగ్నోస్టిక్స్ టీచింగ్. డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా బాగాలేకపోతే ఏ జ్వరం అంటే ఎందువల్ల బాగాలేదో తెలుసుకోవడం, అదే డయాగ్నోస్టిక్స్. డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ ఉంటాయి, అంటే ఏంటంటే మనం బ్లడ్ టెస్ట్ చేసిన డయాగ్నోస్టిక్స్ సెంటర్ అంటాం, అంటే మనం టెస్ట్ చేయడం అంటే ఆడికి ఎక్కడ ప్రాబ్లం ఉంది. రెమిడియల్ టీచింగ్ అంటే ఏంటంటే అనికి ఎందుకు పూర్ పెర్ఫార్మెన్స్ చేస్తాడో అంటే ఎందుకు తెలుసుకున్న తర్వాత వాడికి నెసరీ హెల్ప్ చేయడం. మనం ఈ విషయంలో వాడికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మనం ఈ విధంగా హెల్ప్ చేయాలి, అదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకోటి ఏంటి ఉందంటే నెక్స్ట్ అసెస్మెంట్ ఈజ్ ఆల్వేస్ క్వాంటిటేటివ్, అసెస్మెంట్ క్వాలిటేటివ్. అసెస్మెంట్ ఏంటంటే క్వాలిటీ మీన్స్ ఏంటంటే వాడు ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలం ఇవన్నీ. కానీ ఎవల్యూషన్ అనేది జస్ట్ క్వాలిటేటివ్ ఆర్ అంటే ఏంటంటే ఆడి మార్కులు. ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తాను, జస్ట్ వెయిట్. ఓకే, మనం అదైంది. రెండోది ఎస్ఎస్టీలో ఇది, అంటే ఇది మనకి ఎస్ఎస్టీ ఎగ్జామ్ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఎగ్జామ్స్కి ఇది కూడా ఉందన్నమాట, అంటే సిలబస్లో సైడ్ హెడ్డింగ్ ఇది కూడా ఉంది. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ చాలా సింపుల్. కంటిన్యూస్ అంటే ఏంటంటే సమ్మేటివ్ అసెస్మెంట్. కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే ఇక్కడ రెండు పదాలు నేను చెప్తాను. ఇందాక మనం చెప్పినట్టు కంటిన్యూస్ అంటే ఏంటంటే మధ్యలో వాడు ఎంత తెలుసుకోండో ఇవన్నీ కూడా చెక్ చేయడమే, లైక్ సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ టైప్. కాంప్రిహెన్సివ్ అంటే ఏంటంటే అన్ని రకాల స్కూలిస్టిక్ అంటే ఏంటంటే స్కూల్లో తెలుసుకునే విషయాలు అంటే బుక్స్ గురించి, ఇంకోటి ఏంటంటే స్కూలిస్టిక్ అంటే బయట విషయాలు కూడా అన్ని తెలుసుకోవడమే కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. అంటే ఏంటంటే హోలిస్టిక్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక పదం ఉంది హోలిస్టిక్ అంటే అన్ని విధాలు అంటే ఏంటంటే స్కూలిస్టిక్ అంటే స్కూల్ బుక్స్, స్కూలిస్టిక్ అంటే ఏంటంటే బయట విషయాలు కూడా, ఇవన్నీ తెలుసుకోవడమే మనము కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటాం. కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఓన్లీ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనమాట. ఇక్కడ చూద్దాం, కంటిన్యూస్ ఇక్కడ ఇచ్చాడు, కరెక్ట్గా కంటిన్యూస్ ఇచ్చాడు, కాంప్రిహెన్సివ్ ఇచ్చాడు. ఇది చూద్దాం. కంటిన్యూస్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇంక్లూడింగ్ క్లాస్ టెస్ట్, యూనిట్ టెస్ట్, మంత్లీ టెస్ట్ అంటే ఇవన్నీ టెస్ట్లు మేకింగ్ ఫర్ ద ఎవాల్యుయేషన్ ప్రాసెస్ రెగ్యులర్గా మనం చేయడము. హియర్ ఇన్ దిస్ ప్రాసెస్ దేర్ మస్ట్ బి ఏ డయాగ్నోస్టిక్స్ అండ్ రెమిడియల్ మెజర్మెంట్స్. డయాగ్నోస్టిక్స్ అంటే లోపల అంటే ఈ టెస్ట్లని మనం పెట్టిన తర్వాత ఆ డయాగ్నోస్టిక్స్ అనేది ఎక్కడెక్కడ తగ్గుతుందో మనం గుర్తిస్తాము, దానికి రెమిడియల్ మెజర్మెంట్స్ ఇస్తాం. రెమిడియల్ మెజర్మెంట్స్ అంటే ఏంటంటే ఏ విధంగా ఇంప్రూవ్ అవుతాడు ఆ విధంగా మనం చెప్తాము. ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఫార్మేటివ్ నేచర్. నేను చెప్పాను కదా ఫార్మేటివ్ అసెస్మెంట్ టైప్ ఇది. అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే మధ్యలో మనం వాడు ఎంత తెలుసుకుందో తెలుసుకోవడము, మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడము, ఆడికి చెప్పడము, ఆడు మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ఆడికి ఎంతవరకు అర్థమైందో ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనమాట, అంటే లైక్ ఫార్మేటివ్ అసెస్మెంట్ టైప్. అదే కాంప్రిహెన్సివ్ అంటే ఏంటంటే హోలిస్టిక్ అంటే ఏంటంటే అన్ని విధాలు, స్కూలిస్టిక్ స్కూలిస్టిక్ అంటే స్కూలిస్టిక్ అంటే బుక్స్కి సంబంధించిన, స్కూలిస్టిక్ అంటే బయట విషయాలు. కాంప్రిహెన్సివ్ రిఫరెన్స్ టు ద ఏరియాస్ అసెస్మెంట్ విత్ ఇంక్లూడింగ్ బోత్ స్కూలిస్టిక్ స్కూలిస్టిక్ అంటే కరికులం అంటే మన బుక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్. స్కూలిస్టిక్ అంటే యాక్టివిటీస్, లైఫ్ స్కిల్స్, వాల్యూస్, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా స్కూలిస్టిక్ వస్తాయి. స్కూలిస్టిక్ ఇవన్నీ ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఒక ముక్కలో చెప్పాలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటాం మనము. అదే కనుక కంటిన్యూస్ ఇక్కడ ఒక ముక్కలో ఏంటంటే కంటిన్యూస్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ టైప్. అదే కాంప్రిహెన్సివ్ అంటే ఏంటంటే మొత్తం అన్ని విధాల యొక్క డెవలప్మెంట్ అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే స్కూలిస్టిక్ స్కూలిస్టిక్ నేను చెప్పాను ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే స్కూలిస్టిక్ అంటే స్కూల్కి సంబంధించిన, స్కూలిస్టిక్ అంటే వాడి యాటిట్యూడ్, వాడి యాక్టివిటీస్, లైఫ్ స్కిల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా స్కూలిస్టిక్. ఇక్కడ ఇంకోటి ఏడ్ చూసాం, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, ఇది కూడా ఎస్ఎస్టీలో ఉంది సైడ్ రింగ్స్. అసెస్మెంట్ ఇన్ స్కూలిస్టిక్ అంటే ఏంటంటే ఇక్కడ లైక్ ఇచ్చాడు చూడు,
ద అసెస్మెంట్ కో స్కూలిస్టిక్, సారీ కో స్కూలిస్టిక్, స్కూలిస్టిక్ ఎక్కడ ఉంది, ఇది స్కూలిస్టిక్, ఇక్కడ మనం చూద్దాం. స్కూలిస్టిక్ అంటే ఏంటంటే ద అసెస్మెంట్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఏరియాస్, అంటే లైక్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే స్కూలిస్టిక్ అంటే మన కరికులంలో ఉన్నవి. టీచర్ మేడ్ టెస్ట్లు, పీరియడిక్ అసెస్మెంట్, టర్మ్ టెస్ట్లు, ఓరల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఇవన్నీ కూడా లైక్ ఏంటంటే ద అసెస్మెంట్ ఆఫ్ స్కూలిస్టిక్ ఏరియా 5-point రేటింగ్ స్కేల్ యూజ్డ్. అంటే 5-point రేటింగ్ అంటే ఆడి చదువు మనం రేటింగ్ ఇవ్వచ్చు, ఆడి ఎంతవరకు చదివాడు అని 5-point రేటింగ్ స్కేల్ కూడా యూజ్ చేస్తారు ఇక్కడ గ్రేడింగ్ ఇవ్వడానికి, అబ్సల్యూట్ గ్రేడింగ్ స్కేల్ అంటే. ఇంకోటి ఏంటంటే కో స్కూలిస్టిక్ అని నేను ఆల్రెడీ చెప్పాను. కో స్కూలిస్టిక్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, డ్రాయింగ్, విజువల్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే లైక్ డ్యాన్సింగ్ ఇలాంటివి, హెల్త్ ఎడ్యుకేషన్ అంటే స్పోర్ట్స్, డ్యాన్స్, ఎన్సిసి, యోగా, బిహేవియర్ అంటే యాటిట్యూడ్, వాల్యూస్, సిన్సియారిటీ, డిసిప్లిన్. దీస్ ఆర్ ద అసెస్డ్ త్రూ ద అబ్జర్వేషన్ ఆఫ్ షెడ్యూల్. అంటే ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ మనం అంటే ఇది మనము క్లాస్ టెస్ట్లు పెట్టి మనకు అర్థమైపోద్ది ఏంటి స్కూలిస్టిక్ ఏరియా. కానీ కో స్కూలిస్టిక్ ఏరియా ఏవేంటంటే అబ్జర్వేషన్స్ బట్టి, అంటే అబ్జర్వేషన్స్ బట్టే మనకు అర్థమవుద్ది ఆడి పెర్ఫార్మెన్స్ అంది. కో స్కూలిస్టిక్ ఏరియా త్రీ పాయింట్ రేటింగ్ స్కేల్ మనం యూజ్ చేస్తామంట. చూద్దాం. కరికులం అంటే పెన్ అండ్ పేపర్ యూజ్ చేస్తాం, కో కరికులర్ అంటే మ్యూజిక్, డ్యాన్స్, ఇవన్నీ. లైక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే అనలాటికల్ యాన్సిడోటల్ రికార్డ్స్, రేటింగ్ స్కేల్, చెక్ లిస్ట్, ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా మనం ముందుకు చూద్దాం. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ ఏదో ఇచ్చాడు. టు మేక్ ఎవల్యూషన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇవన్నీ అంత అవసరం లేదు. టు హెల్ప్ ద రెగ్యులర్ అసెస్మెంట్ ప్రాసెస్ ఇన్ స్పెసిఫిక్ స్కూల్, ఇక్కడ చూద్దాం. డయాగ్నోస్టిక్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పాము. టు డయాగ్నోస్ ద వీక్నెస్ ఆఫ్ ద స్టూడెంట్, ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. అంటే డయాగ్నోసిస్ అంటే అది వీక్నెస్ కనిపెట్టడము మనము. డయాగ్నోస్ అంటే కనిపెట్టడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే మేకింగ్ డిసిషన్స్ రిగార్డింగ్ ద నీడ్స్ ఆఫ్, అంటే రిపిటేషన్ ఆఫ్ టాపిక్స్, అంటే అది ప్రాబ్లం ఎక్కడ ఉందో మనం చూసుకొని వాటికి రిపీట్ చేయడం టాపిక్ అంది. హోల్ చాప్టర్ చెప్పడమా, లేకపోతే రెమిడియల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫర్ ఫ్యూ స్టూడెంట్స్. అంటే ఏంటంటే వాడి ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేయడము, వాడికి అంటే టాపిక్స్ చెప్పి సరిపోద్ది, మొత్తం చాప్టర్ మొత్తం చెప్పాలి, ఇవన్నీ కూడా చెప్పడం మనము. ఇవన్నీ కూడా ఇది ఆల్రెడీ మనం ముందుకెళ్ళి చూద్దాం. కో స్కూలిస్టిక్ అంతా ఆల్రెడీ ఇచ్చాడు ఇక్కడ. లైఫ్ స్కిల్స్, యాటిట్యూడ్, వాల్యూస్, ఇవన్నీ కూడా మనం చెప్పాము ఆల్రెడీ. ఇంకెక్కడ ఉందంటే ఇంకా ఎస్ఎస్టీకి ఎక్కడ ఉందంటే ఇక్కడ కొన్ని ఇచ్చాడు. స్టాండర్డైజేషన్ టెస్ట్ అంటే ఏంటంటే వ్యాలిడిటీ అంటే ఏంటంటే ఏ టెస్ట్ సైడ్ టు బి వ్యాలిడ్ ఇఫ్ ఈజ్ ఎ టెస్ట్ ఈజ్ వాట్ ఇన్ మెజర్. ఒక్క నిమిషం ముందుకెళ్దాం, ఇవన్నీ అవసరం లేదు. ఇందాక అంటే ఏంటంటే స్కూలిస్టిక్, కో స్కూలిస్టిక్ అంటే ఏంటంటే బుక్స్కి సంబంధించిన, అంటే మన సబ్జెక్టులకు సంబంధించిన. అదే కో స్కూలిస్టిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్ట్, యాటిట్యూడ్, ఇవన్నీ కూడా వాల్యూస్, ఇవన్నీ కూడా కో స్కూలిస్టిక్ అని చెప్పాను. ఈ కో స్కూలిస్టిక్ యాక్టివిటీస్కి మనము అబ్జర్వేషన్ చేసి మనం చెప్పగలం. అంటే అది పర్ఫార్మెన్స్ ఏ విధంగా, అది మంచోడా చెడ్డోడా. ఇంకోటి అనలాటికల్ రికార్డ్ అట, యాన్సిడోటల్ రికార్డ్, రేటింగ్ స్కేల్. ఈ యాన్సిడోటల్ రికార్డ్ అనేది ఏంటంటే వాడి కో స్కూలిస్టిక్ ఏరియాకి మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే కో స్కూలిస్ట్ యాక్టివిటీకి, అంటే ఇది అర్థం నేను చెప్తాను. ఇక్కడ ఉంది ఏంటంటే an anecdotal record is like a short story that a educator used to record a significant incident that they have observed. Record that are short, objective and as accurate as possible. అంటే ఏంటి లేదు, వాడి జీవితంలో జరిగిన ఏదో ఒక చిన్న స్టోరీ, అంటే పిల్లడి యొక్క జీవితంలో జరిగిన ఏదో ఒక చిన్న స్టోరీ మనమేమో ఒక చిన్న బుక్లో రాసుకొని వాడి బిహేవియర్ ఎలాంటిదో మనం తెలుసుకోవడాన్ని, అది కరెక్ట్గా ఉండాలి. వాడి బిహేవియర్ అంటే వాడి జీవితంలో జరిగిన ఏదో ఒక స్టోరీ, అంటే చిన్నప్పటి నుంచి జరిగిన ఏదో ఒక స్టోరీ బట్టి వాడు ఎలాంటివాడో మనము నోట్ చేయడం ఒక రికార్డులో మనము దాచిపెట్టాలి ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి. దానికి యాన్సిడోటల్ రికార్డ్ అంటారు, అదనమాట. ఇంకోటి ఏంటి ఇక్కడ ఇచ్చాడు, ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చదువుకుంటే అర్థమైపోతుంది చాలా సింపుల్గా.
షేరింగ్ ద అసెస్మెంట్ అవుట్కమ్ ద ఫాలో అప్ అంటే ఏంటంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ ఈజ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. నేను ఆల్రెడీ చెప్పిన అసెస్మెంట్ అంటే ఏంటి, ఇంప్రూవ్మెంట్ చేయడం. అంటే ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే వాడికి ఎంత అర్థమైందో మనకు చెప్తే దాన్ని బట్టి మనం ఇంప్రూవ్ చేయడం. సో అవుట్కమ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ బై లెర్నర్స్, పేరెంట్స్, టీచర్స్. అంటే ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ అసెస్మెంట్ అంటే మనం ఏదో ఒకటి చేసి అంటే మనము అసెస్మెంట్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి మనం ప్రొవైడ్ చేయాలంటే లెర్నర్స్కి చెప్పాలా, వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాలా, టీచర్స్కి చెప్పాలా. సిఆర్సిసి అంటే ఏంటంటే మన బ్లాక్ లెవెల్ ఉన్న వాళ్ళకి, బిఈఓకి, అందరికి కూడా మనము ఈ అంటే ఫ్యూచర్ యాక్షన్స్ గురించి పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ అంటే పైకి మనం అందజేస్తుండాలి. వైల్ అసెసింగ్ ద స్టూడెంట్స్ బోత్ స్కూలిస్టిక్ అండ్ కో స్కూలిస్టిక్ ఏరియాస్. చెప్పిన స్కూలిస్టిక్ అంటే బుక్స్ పరంగా, కో స్కూలిస్టిక్ అంటే బుక్స్ కాకుండా వేరేవి. హియర్ టీచర్ మస్ట్ బి యూజ్ అప్రోప్రియేట్ టూల్స్ teaching assessment, then the assessment data should be recorded properly. After the recording the data, each individual student separately, it should be communicated them. That the teacher should maintain both quantitative and qualitative aspect of learner comes of the students while maintaining this teacher should be. ఇవేం అవసరం లేదు, ఇవన్నీ చదువుకుంటే అర్థమైపోద్ది. ఏంటంటే యూజ్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ ఇంప్రూవింగ్ లెర్నర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అసెస్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ లెర్నింగ్ ఈజ్ నాట్ ఎండ్ ఇట్ సెల్ఫ్. అసెస్మెంట్ డస్ నాట్ స్టాప్ విత్ ద ఎవాల్యుయేటింగ్ స్టూడెంట్స్. లెర్నర్స్ అచీవ్ అండ్ గ్రేడింగ్ their performance based on the finding the assessment of learning. ఒక్క నిమిషం, ఇవన్నీ చెప్తే కొన్ని మర్చిపోతాం. ఒక ముక్కలో మళ్ళీ చెప్తాను, స్టార్టింగ్ నుంచి ఒక 2-3 పాయింట్స్. ఏంటంటే అసెస్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ చెప్తా, ఒక్క నిమిషం. అసెస్మెంట్ అంటే ఏంటంటే మనం కొన్ని పదాలు తెలుసుకోవాలి. అసెస్మెంట్ అంటే ఏంటి, ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, స్కూలిస్టిక్ ఏంటి, కో స్కూలిస్టిక్ ఏంటి, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, ఇవి చెప్దాం. ఆల్రెడీ చెప్పాము, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అసెస్మెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ పిల్లడి యొక్క ముందు నాలెడ్జ్ని గ్యాదర్ చేయడము, మధ్యలో మనం కలెక్ట్ చేసుకోవడము, అవన్నీ రికార్డ్ చేసుకోవడం వాడి పెర్ఫార్మెన్స్, యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పీపుల్ అంటే పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ మనము రెస్పాన్స్ అన్ని కూడా మనం రాసుకోవడం. ఎందుకు ఇలా చేయాలి అంటే వాడికి ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయాలి, వాడి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి. మొత్తం అసెస్మెంట్ 3 టైప్స్ అని చెప్పినాను, ఫార్మేటివ్, సమ్మేటివ్, డయాగ్నోస్టిక్స్. ఫార్మేటివ్ అంటే ఏంటంటే లైక్ మధ్యలో మనము కలెక్ట్ చేసుకొని ప్రాసెస్ని మధ్యలో కలెక్ట్ చేసుకోవడము, అంటే మధ్యలో టెస్ట్ పెట్టి అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఇయర్ మధ్యలో టెస్ట్ పెట్టి వాడి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆయనకి ఇంప్రూవ్ చేయడం ట్రై చేయడము. సమ్మేటివ్ అంటే ఏంటంటే లాస్ట్లో యాన్యువల్ ఎగ్జామ్, అది కూడా మనకి అసెస్మెంట్లో భాగమే. ఇంకోటి డయాగ్నోస్టిక్స్ అంటే జస్ట్ అది లోపల మనము కనిపెట్టడం, అది డయాగ్నోస్టిక్స్. ఎవాల్యుయేషన్ అంటే చెప్పాను నేను, ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే జడ్జిమెంట్ అని చెప్పాను, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను నేను. అంటే అసెస్మెంట్ అంటే ఏంటంటే తెలుసుకోవడం, మధ్య ప్రాసెస్లో తెలుసుకోవడం. ఎవాల్యుయేషన్ అంటే ఫైనల్ ప్రోడక్ట్, వాడి మార్కులు ఏంటో తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఇంకోటి చిన్న కన్ఫ్యూజన్ రాకూడదు, ఏంటంటే ఇక్కడ సమ్మేటివ్ అసెస్మెంటు ఈ ఎవాల్యుయేషన్ రెండులో ఒకే అర్థం వస్తాయి. అంటే ఇక్కడ సమ్మేటివ్ అసెస్మెంట్ అనే ఫైనల్ ప్రోడక్టే, ఎండ్ కోర్సులో వచ్చింది. ఎవాల్యుయేషన్ అన్నా సరే ప్రోడక్టే, రెండులో ఒకటే అర్థం వస్తాయి, ఏం పర్లేదు. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ చెప్పాను. కంటిన్యూస్ అంటే నేను చెప్పాను ఫార్మేటివ్ అసెస్మెంట్ టైపు. కాంప్రహెన్సివ్ అంటే స్కూలిస్టిక్, కో స్కూలిస్టిక్ రెండు కూడా ఇంప్రూవ్ అవ్వడాన్ని మనము కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ అంటాం. కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే స్కూలిస్టిక్ అంటే ఓన్లీ బుక్స్ పరంగా, కో స్కూలిస్టిక్ అంటే సబ్జెక్ట్ పరంగా స్కూలిస్టిక్, కో స్కూలిస్టిక్ అంటే బయట విషయాలు, ఇవన్నీ కూడా కో స్కూలిస్టిక్. అది ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ స్కూలిస్టిక్ ఏరియా ఇచ్చాడు, కో స్కూలిస్టిక్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ ఏం మనం చదవాలంటే ఇవన్నీ అనలాడిక్ యాన్సిడోటల్ రికార్డ్ అని నేను చెప్పాను. ఏదైనా అంటే ఏంటంటే వాడి లైఫ్లో జరిగిన ఏదో ఒక సిచ్యువేషన్ని మనము నోట్ చేసుకొని రాయడం, అంటే వాడి యొక్క బిహేవియర్కి మనకు అర్థం అవడానికి యూజ్ చేసేదే మనము యాన్సిడోటల్ రికార్డ్ అని చెప్పాను.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్టీ అని ఉంటుంది, అవి మనం చదవాలి, మిగతా అవసరం లేదు, మ్యాటర్ ఈ బుక్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఎందుకు అసెస్మెంట్ అవుట్కమ్ని మనం షేర్ చేయాలి అంటే ఏంటంటే షేరింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాడి అసెస్మెంట్ వాడి మార్కులను వచ్చి ఎందుకు మనం షేర్ చేయాలంటే ఆబ్వియస్లీ మనము వాడికి షేర్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్ షేర్ చేయాలి, టీచర్స్ షేర్ చేయాలి, అంటే బైన బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అందరికి కూడా షేర్ చేయాలి. ఎందుకు అంటే ఇంప్రూవ్ అవడం గురించి. ఎందుకంటే ఇంప్రూవ్ అవడం గురించి ఇప్పుడు టీచర్ షుడ్ బి మెయింటైన్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అసెస్మెంట్ డ్యూరింగ్ ద అవుట్కమ్ ఆఫ్ ద స్టూడెంట్ టు మెయింటైన్ ద టీచింగ్ షుడ్ బి అంటే టూల్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఇవన్నీ కూడా ఆడి ఇంప్రూవ్ చేయడం గురించి. ఇవన్నీ ఎందుకు మనం షేర్ చేయాలి వాడి యొక్క రికార్డ్స్ అంటే ఇంప్రూవ్ అవడం గురించి. నెక్స్ట్ ఇక్కడ ఇంకేం ఇచ్చాడు ఎస్ఎస్టీ ఇంతే అనుకోండి. ఒకసారి ఇది అయిన తర్వాత ఆల్రెడీ పేపర్ మొత్తం ఉంది మీ దగ్గర, ఇది ఒక 5th చాప్టర్ ఉంటుంది. ఆ 5th చాప్టర్లో ఇవి చదివిన తర్వాత చదివితేనే నీట్గా అర్థమవుద్ది. ఇది ఒకసారి నేను చెప్పాను కదా, ఒకసారి ఆ బుక్ చదివిన తర్వాత మళ్ళీ డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి చూస్తే అర్థమైపోద్ది.